నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అవ్యక్త అప్రమేయ పరతత్వమితడు అని వాల్మీకి మహర్షి హనుమ విక్రమ పరాక్రమాల గురించి విశ్లేషించాడు. అందరి ఆదరణ పొందే గుణ మహిమ రూపాల కలబోత హనుమ స్వరూపం. రుద్రాంశ సంభూతునిగా శ్రీ మహావిష్ణువు అవతార రూపమైన శ్రీరామునికి సహాయం చేయడానికి కైలాసం నుంచి దిగివచ్చిన సాక్షాత్తు ఈశ్వర రూపంగా ఆంజనేయుడు పూజలందుకుంటున్నాడు. హనుమ స్వరూపం విరాట్ శక్తి సమన్వితం, అభయం, ఆనందం, మనశ్శాంతి, కార్యసిద్ధి, కుశాగ్ర బుద్ధి హనుమ ఆరాధన వల్ల చేకూరుతాయి. ఎన్నో దివ్య ఫలాన్ని అనుగ్రహించే ఆంజనేయుడు సమస్త అభీష్ట ప్రదాత. ఈ అనుగ్రహ విశేషాన్నే విశేషణంగా కలిగి ఇచ్ఛాపూర్తి హనుమాన్ పేరిట తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం తలాబత్పూర్ గ్రామంలో పూజలందుకుంటున్నాడు. కాలా హనుమాన్గా, దక్షిణముఖ హనుమాన్గా విఖ్యాతి పొందిన ఇచ్ఛాపూర్తి హనుమాన్ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశకం కపీసం అక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనాదేవి సుతుడైన ఆంజనేయుడు సీతాదేవి శోకాన్ని నివారించాడు. అతడు వానరసేనకు నాయకుడు. అక్షకుమారుణ్ణి సంహరించి లంకను భయంలో ముంచెత్తాడు అని వాల్మీకి వాయునందనుణ్ణి గొప్ప కార్యసాధకునిగా కర్మయోగిగా ఆవిష్కరించాడు. అలాంటి ఆంజనేయుడు ఇచ్ఛాపూర్తి హనుమగా ఈ క్షేత్రంలో విలసిల్లుతున్నాడు. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైనట్టు ఆధారాలున్నాయి. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. సువిశాలమైన ఆవరణలో, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం విలసిల్లుతోంది. కాలానుగుణంగా శిథిలమైన ఈ ఆలయాన్ని 1993వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేశారు. దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రస్తుతం ఉన్న రూపురేఖల్ని ఈ ఆలయం సంతరించుకుంది. ఆలయ లోగిలిలో సంజీవని హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. మంత్రశాస్త్ర ప్రకారం హనుమ అంటే బహుసుందరమైన రూపం కలవాడని అర్థం. అందుకే ఆయన చరితం సుందరకాండ అయింది. సుందర హనుమాన్గా విఖ్యాతి పొందిన ఆంజనేయుడు సకల అభీష్టాల్ని, సమస్త ధర్మబద్ధమైన కోర్కెల్ని నెరవేర్చే ఇచ్ఛాపూర్తి హనుమాన్గా పూజలందుకుంటున్నాడు. శాలిగ్రామ శిలా సదృశ్యమైన నల్లరాతితో తీర్చిదిద్దిన స్వామి విగ్రహాకృతి సర్వజనాకర్షణంగా భాసిల్లుతుంది. గర్భాలయంలో శ్రీరామదూత శ్రీరామచరణ సేవా తరంగిణిలో తన జన్మను చరితార్థం చేసుకున్న హనుమంతుడు ఇచ్ఛాపూర్తి హనుమగా దర్శనమిస్తాడు. నాభిముఖంగా సంపూర్ణమైన అలంకార వస్త్ర విశేషాలతో ఇచ్ఛాపూర్తి హనుమ తేజరిల్లుతాడు. కిరీటం కర్ణాభరణాలతో కుంకుమ వర్ణ వస్త్ర అలంకారాలతో స్వామి ప్రకటితమవుతాడు. సీతాన్వేషణ నిమిత్తం శ్రీరామ కార్య దురంధరుడై హనుమ దక్షిణం వైపు ప్రయాణానికి సమాయత్తమయ్యాడు. దక్షిణాపథాన పయనించి లంకలో రావణుని చెరలో ఉన్న సీతమ్మ జాడ కనుగొని రామునికి సీత ఉనికి తెలియచెప్పి రాముని ఆనందానికి కారకుడయ్యాడు. కాబట్టి దక్షిణాభిముఖ ఆంజనేయ రూపాన్ని దర్శించుకున్నా, పూజించుకున్నా సమస్త కార్యాలు జయప్రదమవుతాయి. అన్ని కాలా హనుమాన్గా వ్యవహరిస్తారు. కాలుడు అంటే యముడు. ఈ స్వామిని దర్శించి పూజించడం ద్వారా అపమృత్యు భయాలు ఉండవు. అలాగే శనిదేవుడు నల్లటి వర్ణంతో ఉంటాడు. ఈ స్వామిని దర్శించడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ తొలగుతాయి. సాధారణంగా సింధూరం అలంకరించి ఉండే హనుమ విగ్రహాలకు ఈ మూర్తి పూర్తి విభిన్నం. సుస్పష్టమైన ఆకృతితో ఈ విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ఇచ్ఛాపూర్తి హనుమను సమర్థ రామదాసు ప్రతిష్ఠించారు. రామదాసు అంటే ఆంజనేయుడే. తన పేరిట ఉన్న దైవమైన ఆంజనేయుణ్ణి స్వయంగా రామదాసు ప్రతిష్టాపన చేయడం ద్వారా పుణ్య ఫలాన్ని అందుకున్నాడు. హనుమంతుణ్ణి మహాదేవాత్మజః అంటారు. ఆంజనేయుణ్ణి శివసుతునిగా శతరుద్ర సంహిత కీర్తించింది. అలాంటి శివాంశ సంభూతుడైన అంజనానందనునికి కూడా అభిషేకం అంటే మహా ఇష్టం. భక్తులు
తమ మనోభీష్ట సిద్ధి కోసం మారుతికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. మహాతేజో రూపుడైన హనుమ తాపోపశాంతికి అభిషేకం దోహదపడుతుంది. హనుమకు అభిషేక వేడుకను నిర్వహిస్తే నవగ్రహాలకు ఏకకాలంలో అభిషేకాన్ని నిర్వహించిన ఫలితం చేకూరుతుంది. ముఖ్యంగా గ్రహ దోష పీడితులు, నరదృష్టి, శత్రుభయం, దీర్ఘ రోగాలు, మనశ్శాంతి లేనివారు, ఆర్థిక బాధల వంటి సమస్యలలో చిక్కుకున్నవారు నల్లరాతితో తీర్చిదిద్దిన దక్షిణాభిముఖుడైన హనుమను ఆరాధించడం ద్వారా సత్ఫలితాల్ని పొందవచ్చు. సుస్పష్టమైన శిలాకృతితో ఉన్న హనుమ విగ్రహం చూడ చక్కగా ఆకర్షిస్తుంది. అలంకార రహితంగా స్వామికి ముందుగా సుగంధ ద్రవ్యాలు కలిపిన తైలంతో అభ్యంగనం చేస్తారు. తైలాన్ని విగ్రహ ఆపాదమస్తకం అలదడం వల్ల స్వామి మూర్తి వెండి జలతారు పులిమినట్టుగా కాంతిమయమవుతుంది. వెన్నెల పుప్పొడిని స్వామికి పులిమినట్టుగా ధవళ కాంతితో తళతళలాడుతుంది. సూర్యునికి ప్రత్యక్ష శిష్యుడైన హనుమ చంద్రకళను సంతరించుకున్నట్టుగా వర్ధిల్లుతాడు. ఆంజనేయుడు దాస్యభక్తికి ప్రతిరూపం. ప్రభు, నేను దేహదృష్టితో మీకు దాసానుదాసుడను, జీవదృష్టితో మీ అంశను, ఆత్మదృష్టితో మీరే నేను అని రామునితో ఆంజనేయుడు పేర్కొన్నాడు. అంటే పరమాత్మకు జీవాత్మకు ఏమాత్రం తేడా లేదని తన రూపం ద్వారా హనుమ చాటి చెప్పాడు. అలాంటి హనుమ, ఇచ్ఛాపూర్తి హనుమ, మనోభీష్టప్రద ఆంజనేయునిగా తలాబత్పూర్ గ్రామంలో తన్మయభరితంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. తలాబత్పూర్ ఇచ్ఛాపూర్తి హనుమ నిజామాబాద్, మద్నూరు మండల పరిసర గ్రామ ప్రజలకే కాదు, ఈ ప్రాంతానికి దగ్గరలోని మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామ ప్రాంతాల ప్రజలకు ఆరాధ్య దైవం. తమ ఇంట ఏ శుభకార్యం జరిగినా తొలి మొక్కుబడులు ఇచ్ఛాపూర్తి హనుమకే సమర్పించుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి షిరిడీ యాత్రకు వెళ్లే మార్గమధ్యంలో తలాబత్పూర్ గ్రామం ఉండటంతో తీర్థయాత్రికులు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తారు. ఈ ఆలయానికి ప్రతి మంగళవారం, ప్రతి శనివారంతో పాటు అమావాస్య తిథి నాడు విశేషంగా భక్తులు విచ్చేస్తారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ ఆలయంలో సత్యనారాయణ వ్రతం, కేశఖండనం, బాలసారి వంటి వేడుకల్ని నిర్వహించుకుంటారు. మహారాష్ట్ర సరిహద్దుకు 3 కిలోమీటర్ల దూరంలో, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో తలాబత్పూర్ ఉండటంతో 3 రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవంగా ఇచ్ఛాపూర్తి ఆంజనేయుడు అలరారుతున్నాడు. హనుమత్ జయంతితో పాటు చైత్ర పూర్ణిమ నాడు హనుమకు విశేష రీతిలో వేడుకల్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర నవమి నుంచి పౌర్ణమి వరకు అఖండ హనుమ సప్తాహాన్ని నిర్వహిస్తారు. ఈ సప్తాహ వేడుకల్లో వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది భక్తులు పాల్గొంటారు. తలాబత్పూర్ ఇచ్ఛాపూర్తి హనుమ దర్శనం భక్తులకు సమస్త మనోభీష్టప్రదం, భవభయహరణం. హనుమ గుణవైభవం అనన్య సామాన్యం. ఆదర్శనీయ భావాలు, అనుసరణీయ అంశాల సమ్మేళనం హనుమ మూర్తిమత్వం. రామునికి ఆనందాన్ని, సీతమ్మకు శోక నివారణను, లక్ష్మణునకు ప్రాణాల్ని, వానరులకు చైతన్యాన్ని అందించిన హనుమ మన అభీష్టాలన్నీ నెరవేర్చాలని ఆశిద్దాం. ఇచ్ఛాపూర్తి హనుమ దర్శనం వల్ల మన అభీష్టాలన్నీ జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం.